రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, కృపగలిగిన మా దేవా, ఉన్నతుడా, గొప్పవాడా, పూజనీయుడా, నీకు స్తోత్రములు. వందనాలు 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 వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు 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 నాయనా. అయ్యా తండ్రి, యుగయుగములు అయ్యా నీవే దేవుడివై ఉన్నావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు నాయనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, నీ మహోన్నతమైన నామానికే స్తుతులు స్తోత్రములు నాయన. మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తూ ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చే కృప మా జీవితంలో మరొక మారు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా, ఈ జూలై నెలలో ఈ యొక్క 3వ తారీఖున ఈ గురువారము నాయన ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించే కృప అనుగ్రహించినందుకు వందనాలు. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. ఈ దినమును బట్టి నీకు వందనాలు ప్రభువా. మా పనిపాటులు యందు మీరు తోడై ఉండి మమ్మల్ని సంరక్షించి ప్రతి అపాయం నుండి తప్పించి అయా సురక్షితముగా ప్రభువా మా గృహాలకి చేర్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. అయ్యా, మా దేవుడివై ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయనా. నీ ప్రజలమై మేము ఉన్నందుకు నాయనా అయ్యా నీకు నాయనా అయ్యా వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, యోగ్యత లేనము వారం ప్రభువా, ఎన్నిక లేని వారం ప్రభువా, అయినప్పటికీ నీ ఉచితమైన కృపలో మమ్మల్ని ఏర్పరచుకున్నావు నీ బిడలుగా. అయ్యా, నీ సొత్తుగా నాయనా మమ్మ చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. నాతో కలిసి ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే అయ్యా ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. అయ్యా, ప్రతి ఒక్కరి అవసరతలు అక్రతలు నీ నామంలో తీర్చండి. ఎందుకంటే మీరే మాకు సహాయమై ఉన్నారు ఈ లోకంలో తండ్రి. నాయనా, మాకు తండ్రి అయ్యా ఆధారం నీవే ప్రభువా, మా సహాయం నీవే తండ్రి. అయ్యా, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు నీవని ప్రభువా. అయ్యా, నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చిదనని ప్రభువా చెప్పినవాడు నీవే కాబట్టి ప్రభువా, నీ చెంతకు వచ్చి తండ్రి మేము మొర్రపెడుచున్నాం. దేవా, మాకున్న పరిస్థితులు బట్టి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా అయా మన మనవులను అంగీకరించి ఆలకించి మనం వేడుకుంటున్నాను. అయా, వ్యాధి రోగముల చేత బాధపడుతున్న వారిని కనికరించండి నాయన. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో వారిని ఒక్కసారి దర్శించండి, స్వస్థపరచండి ప్రభువా. వారికున్న బలహీనతల్లో నుండి ప్రభువా వారికి విడుదల విమోచన అనుగ్రహింప చేయమని స్వస్థపరిచి ప్రభువా. అయ్యా, మరలా తండ్రి అయ్యా తండ్రి మన నూతన జీవం పొందుకున్న వారే ప్రభువా. అయ్యా, వారి జీవితాలనైనా మరలా ప్రారంభించుకున్నట్టుకు మీరు కృప చూపండి ప్రభువా. అయ్యా, దీర్ఘకాలిక వ్యాధుల చేతనైనా అయ్యా మందులు లేని తండ్రి రోగముల చేత బాధపడుతున్న వారిని సైతం కూడా అయ్యా మీరు లేవనెత్తండి, కృప చూపండి, స్వస్థపరచండి నైనా. అయ్యా తండ్రి ప్రభువా, మీరు మేలు చేయమని ప్రభువా వేడుకుంటున్నాం. దేవా, ఎవరి ఎడల నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభువా అయ్యా నీ చిత్తాన్ని బిడల జీవితంలో జరిగించి నిన్న మహిమార్థమే వాడుకోమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, అప్పుల సమస్యలతో ఉన్నవారిని కనికరించండి నాయన. ఎంతోమంది మొరపెడుచున్నారు తండ్రి. దేవా తండ్రి, అంగలార్చుచున్నారు ప్రభువా. నీ పాదాలు చెంతపడి ప్రభువా సాగిలు పడి నాయన కన్నీటితో దుఃఖముతో నాయన రోధిస్తున్నారు తండ్రి. వారికున్న సమస్యల్ని ఎదుట చెప్పి ప్రభువా తండ్రి వాటిలో నుండి విడుదల కలిగించమని మొరపెడుతూ ఉండగా సహాయం దయచేయండి. వారితో కలిసి నీ దాసుడుగా నేను కూడా ప్రార్థిస్తున్నాను దేవా. వారికున్న పరిస్థితుల్లో నుండి నాయన, వారికున్న అప్పుల సమస్యల్లో నుండి ప్రభువా, ఆర్థిక ఇబ్బందుల్లో నుండి ప్రభువా అయ్యా మీరు కనికరించండి. అయ్యా, వారిని దీవించండి, ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉద్యోగాలు లేని బిడ్డల జీవితంలో ఉద్యోగాలను అనుగ్రహింప చేయమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయనా తండ్రి ప్రభువా, అనేక రోజులు బట్టి ప్రభువా ఎదురు చూస్తున్నారు, మీరు కృప చూపండి ప్రభువా, మేలు చేయమని వేడుకుంటున్నాను. వివాహములు జరగవలసిన వారి జీవితంలో కూడా వివాహములు జరుగునగాక. అయ్యా, వారికి సాటైన అయా భాగస్వామి తండ్రి వారి జీవితంలో అయా మీరు అనుగ్రహింప చేయమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మంచి దేవుడు తండ్రి, మీరు కృప చూపమని వేడుకుంటున్నాను. అయా, సంతానం లేని బిడ్డల జీవితాల్లో కూడా అయా మీరే గర్భఫలము దయచేయమని ప్రభువా అయా అయా తండ్రి ప్రభువా మీరే అయా గర్భఫలము అనుగ్రహింప చేసి వారిని ఆనందింప చేయమని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేలు చేసిన
నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, అనాథలు జ్ఞాపకం చేసుకునండి, విధవరాణులని జ్ఞాపకం చేసుకునండి, ఆకలి దప్పికలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి, గృహములు లేక నిస్సహాయ స్థితిలో నాయన రోడ్డుపై పడి ఉన్న అనేక మందిని జ్ఞాపకం చేసుకునండి. నాయన, అందరి ఎడల మీరు కృప చూపండి. అందరిని ప్రేమించి దేవుడు ప్రభా, అందరి ఎడల తండ్రి మీరే అయ్యా తండ్రి నీ కృపలో అయ్యా తండ్రి ప్రేమించి ఆస్వాదించి సహాయం చేసే దేవుడు నీవే అని నమ్ముచ్చు తండ్రి. నాయన వేడుకుంటున్నాం తండ్రి, మేలు చేయమని వేడుకుంటున్నాం. మా దేశాన్ని కూడా దీవించండి అయ్యా. మా దేశాన్ని నాయన నీ కృపలో భద్రపరచండి. మా దేశానికి రక్షణ దయచేయండి. యేసే నిజ దేవుడు అని సత్యం తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. క్రైస్తవ సమాజం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకునండి. శత్రువు బారి నుండి సంరక్షించి కాపాడండి అయ్యా. విశ్వాసాన్ని దృఢపరచండి, బలపరచండి. నీ కొరకు నమ్మకంగా ఎంత దినాల్లో నాయన నీ కొరకు జీవించే తండ్రి అయ్యా కృపను అనుగ్రహింప చేసి నడిపించమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే నాయన అయ్యా వారి పనిపాట్లో ఉన్నారో, అయ్యా ప్రయాణాల్లో ఉన్నారో, తిరిగి గృహాలకు వచ్చుచున్నారో, వారందరికీ మీరు తోడైండు నడిపించండి. ఆయా వాహనములపై ప్రయాణము చేయొచ్చు, ఆయా ఊర్లు ఈ రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్నారో వారికి కూడా మీరు తోడైండు నడిపించమని ప్రభు ప్రార్థిస్తున్నాం. అందరికీ నాయన మీరే భద్రతను దయచేసి నీ కృపలో ఆదుకొని ఆదరించమని ప్రభు ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు. సుఖమైన నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. నీ చిత్తమైతే మరొక దినము అయా చూసే కృప అయా మా జీవితంలో ఉంటే నాయన మమ్మ సజీవ లెక్కలో ఉంచి నాయన నీ కృపలో మమ్మ భద్రపరిచి మీరే మహిమయు ఘనత ప్రభావాలు మరొక్కరే పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.